మన బిడ్డ కాన్పు అయితే మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలా, లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలా. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వందలాది మంది పేషెంట్ ఉంటారు, డేటీరు టైమీరు బెడ్ దొరకదు. అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే గాంధీ బజార్ లో పోతే అక్కడ పోతే 50,000 రూపాయలు పెద్ద ఆపరేషన్ డెలివరీకి డబ్బు తీసుకుంటున్నారో లేదా మిమ్మల్ని అడుగుతున్నా. బాగా గమనించండి, ఇది మంచిది. ఈ అవకాశం ఒకసారి వదులుకోవద్దండి. ఎందుకంటే మన బిడ్డల్లో ఒక 2 బిడ్డలు 3 బిడ్డలు డెలివరీ చేయించాలంటే ఒక ఆడ మనిషికి 50,000 ఒక చొప్పున 1,50,000 రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు కడుతున్నాం. నేను మీ అందరికి ప్రమాణం చేసి చెప్తున్నా, తప్పకుండా ఈ కొత్తపల్లెలో మైనార్టీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఈ 10-12 వార్డుల వరకు మాత్రమే రాయచోటి ప్రాంతంలో ఈ ఏరియాలోనే ఒక ఏసీ హాస్పిటల్ కట్టించి ఫ్రీగా ఎవరు బిడ్డలైనా కాన్పుకు పోవాలనుకుంటే మంచి హాస్పిటల్లో నీట్ గా ఫినాయిల్ వేసి రోజు గడిగే హాస్పిటల్, టాబ్లెట్లు ఫ్రీగా ఇచ్చే హాస్పిటల్, అలాంటి హాస్పిటల్ ఇక్కడ కట్టించేదానికి నా సొంత డబ్బు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని అడిగి 20-25 బెడ్లతో మంచి హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ కు నెల అయ్యే ఖర్చులో నాకు వచ్చే జీతంలో కూడా అర్థం డబ్బు ఇచ్చి ఈ రాయచోటి కొత్తపల్లి ప్రాంతానికి ఇస్తానని ప్రమాణం చేస్తున్నా. నేను ప్రమాణం చేసే రోజే చెప్తా, తప్పకుండా నేనైతే ఎమ్మెల్యేనైతే ఈ రాయచోటి నియోజకవర్గంలో 6 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉంది. ఈ అన్నిటిలో ఎక్కువ పేదవాళ్ళు కింద స్థాయి ఆదాయం లేని వర్గాలు ఎక్కడన్నా ఉన్నారంటే ఈ కొత్తపల్లిలోనే ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ 6-7 వార్డులను దత్తకు తీసుకుంటాం. తప్పకుండా 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ నిధులైనా రాయచోటి నియోజకవర్గంలో ఎన్ని నిధులు వస్తాయో అర్థం నిధులంతా ఈ ప్రాంతంలోనే పెట్టి అభివృద్ధి చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ఒకరిని విమర్శించడం వల్ల నాకేం ఒరగదు. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాం, సాయంత్రం మళ్ళా వైసీపీ వాళ్ళు వస్తారు, శ్రీకాంత్ రెడ్డి చెప్తాడు, ఈ ఆడవాళ్ళందరినీ చూసి ఫోటోలు చూస్తాడు, సెల్లో ఇటు చూస్తాడన్ని, ఇటు చూసి ఎవరు నాయకులు ఉన్నారు, అతవుల్లో ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు. అప్పుడే వీళ్ళు పోలీసులు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమయ్యా నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు, తెలుగుదేశంలో తిరుగుతున్నావు, రేపు మళ్ళీ మా జగన్ వస్తాడంటారు. ఇవన్నీ నమ్మద్దండి, ఎవరి మాట నమ్మద్దండి. జగన్మోహన్ రెడ్డి పని కథం అయిపోయింది. శ్రీకాంత్ రెడ్డి కూడా లగేజ్ తట్టుకొని పోయే రోజు దగ్గరకు వచ్చింది. కాబట్టి మీరు భయపడద్దండి. వాలంటీర్లు బెదిరించినా, ఎవరన్నా వైసీపీ కార్యకర్తలు బెదిరించినా ఓటు లోపలికి పోయి వేసేది ఎవరు చూడరు. భగవాన్ भी नहीं देखता आपको किसी का वोट डाल रहा है कोई समझो. మీ మనసుతో ఆలోచించండి. మీరు మనసుతో ఆలోచించి ఎవరైతే మీకు మంచి చేస్తారో అలాంటి వారికి మీరు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ముందు ఆయన పెద్ద చెప్పినట్టు ఇక్కడ వ్యక్తిగతంగా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, ఇన్ని రోజుల నుంచి గవర్నమెంట్ దగ్గర 2 లక్షల జీతం తీసుకుంటున్నాడు. మీరు ఎప్పుడన్నా చూసినారా? ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ అన్నా ఇవ్వాల, లేకపోతే ఎవరన్నా పంచుతా అంటే చీరలు పడతికి చేయి పంచుతాడు. మేము అట్లా కాదు, మేము అలా కాదు. మేము ఏ రోజు 20 సంవత్సరాలు నేనున్నా, సీనన్ ఉన్నాడు, మన సలావుద్దీన్ అని ఉన్నాడు, ఆయన అన్నదానాలు చేస్తూ ఉంటాడు. మేము ఎవరికొరకు మా సొంత లెక్కలు ఇస్తాం, శ్రీనివాస రెడ్డి అని అందరం ఇస్తా ఉంటాం. శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఆయన సొంత డబ్బు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే గవర్నమెంట్ డబ్బు మీ ముఖాన్ని కట్టేసి జీపీకి వెళ్ళిపోతా ఉంటాడు. రేపు మా తరపు నుంచి ఒక హామీ ఇస్తున్నాం, ఈ కొత్తపల్లి ప్రాంతంలో నిరుపేదలు ఎవరన్నా ఉన్నా కూడా మీకు హాస్పిటల్లో ఏదైనా చిన్న సమస్యలు 5,000 10,000 కావాలన్నప్పుడు, మీ బిడ్డల చదువుల కోసం రాజు స్కూల్ పెద్ద స్కూళ్ళలో కావాలన్నప్పుడు తప్పకుండా ఒక నెలకు ఒక 5-6 మంది ఎవరన్నా మా సమస్యలు తీసుకొస్తే మేము కూడా మీకు సాయం చేసేదానికి మా వంతుగా చేస్తాం. అలాగే బాగా గమనించండి, ఏ ప్రభుత్వం అయితే మీ జీవితాలు మారుస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మీ బిడ్డలకు భరోసా ఇస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మన రాయచోటి కొత్తపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎలక్షన్లప్పుడు ఇచ్చే 500, 1000, 2,000 రూపాయలతో మనకేం ఒరగదు. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో పవిత్రంగా మీరు దువా చేస్తున్నారు, మీరు నమాజ్ చేస్తున్నారు. మనస్సాక్షిగా ఆలోచించండి. మనం వాళ్ళు ఇచ్చే 2,000, 3,000 రూపాయలతో ఒక రోజు 2 కేజీలు మాంసం తెచ్చి తినేసి అయిపోతుంది. అదంతా పక్కన పెట్టండి. ఆ 2,000, 3,000 మన భవిష్యత్తును మార్చలేవు. తప్పకుండా మన భవిష్యత్తును మార్చేది ఏంది? ఒక రాజకీయ పార్టీ, ఏ పార్టీ అయితే మనకు అభివృద్ధి చేస్తుందో, ఏ నాయకుడు అయితే మన కష్టాల్లో ఉన్నప్పుడు మన వెనకామట్టి నడుస్తారో అలాంటి వాళ్ళకు మరి అవకాశం ఇవ్వండి. అంతేగాని భుజాల మీద చేసి పోలీస్ స్టేషన్ కు పోండి అని చెప్పి వాళ్ళ మనుషులను పంపించి మళ్ళా SICIకి ఫోన్ చేసి సార్ నాదేం లేదు సార్, నా చెంచా వచ్చినాడు, వాడు చెప్పినట్టు చేయండి సార్ అని చెప్తాడు. కాబట్టి అలాంటి దుర్మార్గులు అబద్ధాలు కూడా మీరు నమ్మకుండా తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.